చూడండి గోంగూర చూడండి, మన గ్రేవీ ఉంది. ముక్క ముక్క ఉడకడం మాత్రం బాగా ఉడికిపోయింది. హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నాం. ఎట్లున్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము దేవుడి దయ వల్ల. సో ఫ్రెండ్స్, ఇవాళ ఏంటంటే చెన్నై నుంచి మా తమ్ముడు వస్తున్నాడు. వాడు అడిగినాడనమాట గోంగూర చికెన్ చేయమని చెప్పేసి. సో తమ్ముళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు. సో కాబట్టి ఇవాళ స్పెషల్ అయితే ఇదనమాట. ఇది గోంగూర. చూడండి, చికెన్ రెడీ అయిపోయింది. కేజీ చికెన్ తీసుకున్నా, దాంట్లోకి 2 కట్టల గోంగూర. సో గోంగూర చికెన్ అనమాట ఇవాళ. ఇదే బాగా నాకు చాలా ఫేవరెట్ ఫుడ్ ఇది. గోంగూర చికెన్ కర్రీయే కాదు, గోంగూర చికెన్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. అసలు అది వేరే లెవెల్ అసలు టేస్ట్. అదైతే నేను ఎప్పుడు చేయలేదు. ఇది చేసుకున్నాను కానీ అది ఎప్పుడు చేయలేదు. అది ఎప్పుడు బయట తినేదాన్ని. సో ఇవాళ ఇంకా ఇది చేసుకుందాం అబ్బా, ఆకలేస్తుంది. మార్నింగ్ టిఫిన్ కూడా ఎప్పుడో పొద్దున్న తిన్నా. సో ఇంకా లంచ్గా మనం రెడీ చేసుకొని తొందరగా తినేద్దాం. మా తమ్ముడు కూడా దగ్గరికి వచ్చి ఉంటాడు. సో కాబట్టి మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆకలేస్తుంది, ఈరోజు గబగబా చేసేయాలి. చూడమా, నూనె సరిపోదు. కేజీ కదా కూర, సర్లే. ఆనియన్స్, ఏనానా చూస్తావా? వంట చేస్తావా? చేస్తావా? మా వాడు వంట చేస్తాడంట. చేస్తావా? పచ్చడి. ఇది గోంగూర చికెను. ఇది కాకుండా గోంగూర పచ్చడి కూడా అడిగినాడు. చెక్క లవంగా చేసిందిలే, మొన్న రూబి వచ్చినప్పుడు చేసిందిలే. ఫ్రెండ్స్, మేము తెలుసా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టుకుంటాం. అసలు డబ్బాలో ఉన్నది స్టోర్, అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడం మేము. సరిపోదు మా ఇంకా. ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుంటే చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. టమోటాలు మా సరిపోవు మా. దానిలోనే ఇంకా పసుపు, ఉప్పు, మా పెద్దమ్మ ఇంగ్లీష్ మాట్లాడుతుందిరా. హిందీ. హిందీ. ఓమా హిందీ మాట్లాడుతుందా పెద్దమ్మ? బాగా మాట్లాడుతుంది. మా కారం చూద్దురా, చూడు. 1 ఇదా చాలా. 1 2 చాలేమా? ఒక సుక్క నీళ్ళు వచ్చినాయి. తర్వాత ఇదిగోండి, ఇంకా గోంగూర వేసేసుకుందాం ఫస్ట్. ఇంకా ఇట్లా కలిపెట్టినాం కదా, ఒక 2 నిమిషాలు అట్లా వదిలేద్దాం. ఈ గోంగూర కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు అట్లా వదిలేద్దాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలేస్తే గోంగూర అంతా బాగా మగ్గుతుంది, బాగా మగ్గిపోతుంది. చూసినారా, ఆ ఆయిల్లో గోంగూర బాగా మగ్గిపోయింది. ఇంకా ఇప్పుడు మనము చికెన్ వేసేసుకున్నాం. ఇందులో వచ్చేసి చికెన్ వేసేస్తే ఇప్పుడు ముక్కలు
ఓకే, అంతా వేసేసిన, మొత్తం అన్నీ వేసేసిన. ఇంకా ఇది ఉడకడమే తరువాయి భాగం. ఉప్పా చూస్తా కొద్దిసేపు ఇది ఒక 5 నిమిషాలు ఇట్లా వదిలేసి దీన్ని కొంచెం అంతా దగ్గర పడినాక చూసి నీళ్ళు పోసుకుందాం. గేట్ వేసేసిండే వాళ్ళు. అసలు ఎంత బాగుంది కదా, లుకింగ్ సో యమ్మీ, సో యమ్మీ అసలు. అసలు చూస్తూ ఉంటే ఇప్పుడే నోరు ఊరిపోతుంది కదా నాకు. ఆహాహా, ఎంత ఎమ్మిగా ఉంది. కొంచెం ఉప్పు చూడు, ఇప్పుడే ఉప్పు చూసి వేయాలా? ఎంత ఉప్పు తక్కువ ఉందంట బా. ఎంత చూడు, ఇది చూడు, ఇదో చూసి కావాలంటే మళ్ళీ వేసుకుందాంలే, ఎందుకు మళ్ళీ ఎక్కువ అయితే కష్టం కదా. కొంచెం నీళ్ళు పోయమ్మా, కొంచెం పులుసు ఉండనీలే, ఎందుకంటే సాయంత్రం మళ్ళీ మనం సంగటి చేసుకున్నా కూడా చాలా సాయంత్రం సంగటి చేసుకున్నా కూడా మనకు సాయంత్రం మనం సంగటి చేసుకున్నా కూడా కొంచెం పులుసు ఉంటుంది. ఇప్పుడు అన్నంలో ఇది ఉన్నా కూడా ఇప్పుడు ముక్క ఉడికేంత వరకు మనం కొంచెం అట్లా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. ఉడికిపోయిందండి ఇంకా. సో ఇంకా మనం దించేసుకుంటే సరిపోతుంది. సో దించేసుకునేటప్పుడు ఇంకా మనము కొత్తిమీర అలా 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 చల్లేసుకుందాం. ఒక 2 నిమిషాలు అలా పెట్టేసి ఇంకా కొత్తిమీర అంతా మగ్గిన తర్వాత మనం దించేసుకుందాం. సరే, చూడండి ఫ్రెండ్స్, అరోమా అసలు ఎంత మంచి స్మెల్ వస్తూ ఉందో. చాలా బాగా ఉడికిపోయింది. చూడండి గోంగూర, చూడండి మన గ్రేవీ ఉంది. ముక్క ఉడకడం మాత్రం బాగా ఉడికిపోయింది. గ్రేవీ ఉంది, ముక్క ఏమో చూసారా బాగా ఉడికి కూడా పోయిందనమాట. సో ఇంకా మనకు చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. తినేద్దాం అబ్బా, ఇంకా పట్టేయాల్సిందే, ఆకలి దంచేస్తూ ఉంది. ఇక్కడ లైటింగ్ లేదు ఫ్రెండ్స్, అది మనకు రింగ్ లైటు అది పోయింది, ప్లగ్ పోయింది. అది దాని ప్లగ్ ఏం చేయాలో అర్థం కాలే. ఒక్క ప్లగ్ పోయినందుకే ఆ లైట్ నేను పారేయ బుద్ధి కావడం లేదు బా. లైట్ పోతే పారేయచ్చు కానీ అది ఒక్కటి పోతే ఏం చేయాలా ప్లగ్ మళ్ళీ. ఇప్పుడు మన వేడి చికెన్ గోంగూర కర్రీ తీసుకొని ఇంకా ఆగలేనబ్బా, ఫుల్ ఆకలేస్తుంది. ఓహోహో, చూడండి కలుపుకున్నామా, 2 వేడిగా ఉన్నాయబ్బా. ముక్క చూడండి ఫ్రెండ్స్, బా ఇట్లంటానే అట్లా తినిగిపోయింది, బాగా ఉడికిపోయింది. బాగా కలుపుకొని ఇలా ముక్కతో పాటు ఇలా తీసుకొని తినేస్తే పర్ఫెక్ట్. చికెన్ ముక్క బాగా ఉడికింది. గోంగూర ఉంది కదా, ఎర్రగోవాకు, ఈ ఎర్రగోవాకులోని పులుపు కారం కూడా కరెక్ట్ సరిపోయింది. సో అన్నీ కలిపి నిజంగా చాలా బాగుంది అబ్బా. ఇంకా నేను మొత్తం బ్లాగింగ్ చేస్తాను. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది మా స్టైల్లో చికెన్ గోంగూర. ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోని
లైక్ చేయండి అబ్బా, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బా. ఇంతవరకు బాయ్.